స్వాగతం అండి. ఈరోజు SCERT ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న TSAT లైవ్ ప్రోగ్రాంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్బీయింగ్ అనేటువంటి అంశం మీద స్టేట్ రిసోర్స్ పర్సన్స్గా అందరూ కూడా ఈరోజు మరి నలుగురు నాతో పాటు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు గాను ఫస్ట్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డైరెక్టర్ గారు నికోలస్ సార్ గారికి, అదేవిధంగా SCERT డైరెక్టర్ రమేష్ గారికి, CNT కరిక్యులం డిపార్ట్మెంట్ HOD తైసిన్ మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా వ్యాయామ విద్య నిర్వచనాలు, దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది ఏర్పడింది, వ్యాపించింది, అమలవుతున్నది. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మరి NEP 2020 దాన్ని కూడా అనేక సంప్రదింపులు జరిపి త్వరలో పాఠ్యాంశంగా రాబోతున్న తరుణంలో ప్రథమంగా ఈ తరగతిని మాకు మరి లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాంను అందించినందుకు అధికార యంత్రాంగానికి, అదేవిధంగా TSAT యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి దీంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనగానే మరి జనరల్గా అది చాలా బ్రాడ్, అందులో ఉన్నటువంటి సిలబస్ చాలా ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి చైల్డ్ సెంటర్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్నటువంటి ప్రక్రియలలో ఫిజికల్ యాక్టివిటీసు చాలా అంశాలు సింపుల్ టు కాంప్లెక్స్ మెథడ్లో ప్రైమరీ లెవెల్ నుంచి మరి హై స్కూల్ వరకు కూడా ఫౌండేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. మరి దీంట్లో సైకలాజికల్ ఫౌండేషన్, బయాలజికల్ ఫౌండేషన్, సోషలాజికల్ ఫౌండేషన్, ఇట్లా అన్నీ కూడా మరి ఫౌండేషన్ అనేది ఎలా మనం పునాది వేయాలి విద్యార్థిలో అంటే, విద్యార్థి బెడ్ నుంచి లేవగానే పాఠశాల వాతావరణం గుర్తు రావాలి, లేవగానే నేను స్కూల్కి వెళ్తా అనేటువంటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేదే మరి ఫిజికల్ యాక్టివిటీసు. దీంట్లో మైనర్ గేమ్స్, మేజర్ గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్, ఫన్ గేమ్స్, చాలా మరి వ్యక్తిగతమైనటువంటి అంశాల నుంచి మొదలు పెడితే టీం సంబంధించినటువంటి జట్టు క్రీడల వరకు ఉంటాయి. ఫైనల్గా అంతిమంగా ఒక విద్యార్థికి ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా మెచ్యూరిటీ లెవెల్స్ పెంపొందించాలి అని అన్నప్పుడు ఈ కార్యక్రమాలు అనేవి చాలా అద్భుతంగా వాళ్ళ లోపల దాగి ఉన్నటువంటి శక్తుల్ని వెలికి తీయటానికి, మరి సామాజిక సర్దుబాట్లు చేసుకోవటానికి, ఫైనల్గా మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఒక వ్యక్తికి ఆరోగ్యం అంటే ఫిజికల్, మెంటల్గా, సౌండ్గా, ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండటమే కాదు, ఫైనల్గా ఎకనామిక్ ప్రొడక్టివిటీ అంటే అంతిమంగా ఒక వ్యక్తి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా స్వచ్ఛందంగా తనకు తాను నిలబడి ఎగ్జిస్టెన్స్ తోటి ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకొని తన లోపల ఉన్న శక్తులన్నీ చైతన్యవంతంగా వ్యవస్థ కొరకు ఉపయోగించే విధానాన్ని వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంగా విలియమ్స్ గారు, JF విలియమ్స్ కానీ ఇంకా రకరకాల వాళ్ళు నిర్వచించారు. కాబట్టి దీంట్లో మరి మనకు అరిస్టాటిల్ గారు ఒక సందర్భం, ప్లేటో గారు మరొక సందర్భం, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని, అది చూస్తానికి చాలా సింపుల్ కొటేషన్ కానీ చాలా 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 మల్టిపుల్ యాంగిల్లో బహుళ ప్రయోజనకరమైనటువంటి అర్థాన్ని అది ఇస్తుంది. అంటే ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉంటారో వాళ్ళలో మానసిక సంకల్పం దృఢంగా ఉంటుంది అనేది దాని యొక్క అర్థం. కానీ ఇక్కడ మరి మనకు ఫిజికల్గా ఉంటే ఆటోమేటిక్గా మెంటల్గా ప్రమోట్ అవుతాం, దృఢంగా ఉంటాం, ఏదైతే సంకల్పం ఉందో దాన్ని నెరవేర్చడానికి అది ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది అనేది దాని యొక్క అర్థం. మరి ఇక్కడ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఎలాగో ఏ సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అంటే, ఒక వ్యక్తి శారీరకంగా దృఢంగా లేకపోయినప్పటికీ, నామకేవాస్తిగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి మానసిక దృఢత్వం, సంకల్పం ఏదైతే ఉందో అచేతనంగా ఉన్న శరీరాన్ని కూడా తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, శక్తియుక్తులని చైతన్యవంతంగా ప్రయాణించడానికి దారితీస్తుంది. కాబట్టి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఏ సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అంటే బోత్ ఆర్ వైస్ వర్సా, సందర్భం సిచ్యువేషన్ బట్టి అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా చాలా డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రధానంగా మనకు టాప్ టు బాటమ్ మన బాడీ లోపల ఉన్నటువంటి 9 ఆర్గానిక్ సిస్టమ్స్లో టోటల్గా మనకి పంచేంద్రియాస్ అని ఉంటాయి, సెన్సరీ ఆర్గాన్స్. ఈ సెన్సరీ ఆర్గాన్స్ని ట్యూన్ చేయటం, ఎన్విరాన్మెంట్కు రిఫ్లెక్ట్ కావటం, ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని ప్రసారం చేయటం, బ్రెయిన్ కనెక్టివిటీ అయిన తర్వాత ప్రతిస్పందించటం. అంటే ఇక్కడ పంచేంద్రియ సెన్సరీ ఆర్గాన్స్ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి కర్మేంద్రియాస్ ప్రతిస్పందిస్తాయి. కాళ్ళు, చేతులు,
నోరు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాస్ అంటే ఫంక్షనల్ ఆర్గాన్స్, అంటే యాక్షన్స్ రియాక్షన్స్ ఇవి బ్యాలెన్స్గా ఉంటే ఆ వ్యక్తి సోషల్గా మరి ఎమోషనల్గా ఆటోమేటిక్గా ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండటానికి స్పోర్ట్స్ అనేవి మరి రకరకాల ఈవెంట్స్ యాక్టివిటీస్ ఇక్కడ ఇండివిజువల్ ఉంటాయి, టీమ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ టీమ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఫైనల్గా కాంట్రిబ్యూషన్ ఏంటంటే సోషల్ అడ్జస్ట్మెంట్. ఈ సోషల్ అడ్జస్ట్మెంట్ కావాలి అంటే మెంటల్గా వెల్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అన్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు కబడ్డీ ఓ తరగతి గదిలో 6 నుంచి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులు క్లాస్మేట్, బెంచ్మేట్, ప్లేట్మేట్, రూమ్మేట్. కానీ కబడ్డీలో పోయిన తర్వాత ఈ ఇంటర్నల్ బిహేవియర్ అనేది బయటకు వస్తుంది. అంటే ఎక్స్టర్నల్ బిహేవియర్ మాత్రమే మనకు అప్పటి వరకు కనిపిస్తుంది. ఇంటర్నల్ బిహేవియర్ అనేది మనకి ఎప్పుడైతే బయటకు వస్తుందో సెంటర్ లైన్ రీచ్ కావాలి, నేను గెలవాలి, అప్పుడు మనకు షర్ట్ జినిగినా, బాడీ డ్యామేజ్ అయినా, ఇంజూరీ అయినా అవన్నీ మర్చిపోతాడు. అవతల యాంటీ జెండర్ ఉందనుకోండి, అన్నీ మర్చిపోయి ఇంటర్నల్ బిహేవియర్ బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, సెంటర్ లైన్ క్రాస్ కావాలి, నా టీం విన్ కావాలి అన్నప్పుడు అక్కడ అరవటం, మొత్తుకోవటం, తర్వాత పరిగెత్తటం, దూకటం, పోరాటం ఇవన్నీ కూడా సహజాతాలు. అంటే ప్రతి విద్యార్థికి లోపల దాగి ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ బయటికి రావాలి అంటే, ఇంటర్నల్ బిహేవియర్ బయటికి ఎక్స్పోజ్ కావాలి అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి ఆటోమేటిక్గా బయటికి తీసుకొస్తాయి. అందుకే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఇండియన్ యూత్ నీడ్స్, అంటే యూత్ నీడ్స్ ఫుట్బాల్ ప్లే ఫీల్డ్ అంత మైదానం కావాలంటాడు. అంటే భగవద్గీత కంటే యూత్కి ప్రధానమైనటువంటిది ఆ వయసులో ఫుట్బాల్ ప్లే ఫీల్డ్ అంత అంటే ప్లే ఫీల్డ్ ఉంటే అక్కడ అందరు ఆడకున్నా ఆడే వాళ్ళని చూసి స్ట్రెస్ బర్న్ అవుతారు. అంటే ఇప్పుడు టీవీలో జస్ట్ క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది, లక్షల మంది ఇంట్లో పండుకొని కూర్చొని లేచి రకరకాల భంగిమల్లో వీక్షిస్తారు. కానీ లోపల ఇన్స్టింక్ట్స్ బయటకు వస్తాయి, చప్పట్లు కొడతాడు, అరుస్తాడు, ప్రేక్షకుడుగా తన లోపల ఉన్న ఇన్స్టింక్ట్స్ని బయటికి తీసే పరిస్థితి ఆ రకమైనటువంటి టీవీ ఈవెంట్స్లో బయటికి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా ఏది బ్యాడ్, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్, ఏదైతే మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏదైతే మనం అభ్యాసం చేయొచ్చు, ఏ లక్షణాలని మనం అలవర్చుకోవాలి, మన లోపాలు ఏంటి, ఏది సొసైటీకి యూస్ఫుల్ ఉంటుంది, ఈ విచక్షణ ఎనాలిసిస్ అనేది ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు విలువల విద్య, వర్క్ ఎడ్యుకేషను, కరిక్యులర్లో పాఠశాల విద్యాశాఖ 4 అంశాలను ప్రవేశపెట్టారు. ఈ 4 అంశాలు అన్నీ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ప్రతి ఈవెంట్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ను ఒబే చేయకుండా ఇర్రెగ్యులర్గా ఏదన్నా అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్ అని అంపైర్ డిసిషన్ ఇస్తారు, పక్క కూర్చోబెడతారు. అంతకు మించి ఇంకా ఎక్కువ చేస్తే సస్పెన్షన్ చేసి బయట కూర్చోబెడతారు. ఈ రూల్స్ అన్ని ఏం చేస్తాయి, సోషల్ అడ్జస్ట్మెంట్ని నేర్పిస్తాయి. కాబట్టి ఇక్కడ ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా ఆ గేమ్ కల్చర్లో తెలియకుండానే ఇన్కల్కేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఇప్పుడు NEP 2020లో ప్రధానంగా మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, యోగా, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో ప్రధానంగా మరి పార్ట్ అండ్ పార్సల్, యోగా కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్, మార్షల్ ఆర్ట్స్ పార్ట్ అండ్ పార్సల్, చాలా మల్టిపుల్ ఏరియాస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కరిక్యులంలో పొందుపరుచున్నాయి. NEP 20లో ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ రేపు కరిక్యులం సబ్జెక్టుగా వస్తున్నందుకు స్వాగతిస్తున్నాం. దానికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా తదుపరి టాపిక్స్ మరి ప్రివెంటింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ స్కూల్ చిల్డ్రన్కి సంబంధించి డాక్టర్ మేధా సంధ్యశ్రీ గారు దాని మీద మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, రోల్ అండ్ తర్వాత బెనిఫిషరీ ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి డాక్టర్ టి వెంకటేశ్వర్లు గారు వాళ్ళు ప్రస్తావిస్తారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ అనే టాపిక్ని డాక్టర్ మాధవి గారు ప్రస్తావిస్తారు. ఆ తర్వాత సేఫ్టీ ప్రికాషనర్స్ ఏవైతే హోమ్ సేఫ్టీ, స్కూల్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ పిల్లలకు ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాని మీద డాక్టర్ MD ఇమ్రాన్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 10 మంది స్టేట్ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేయటం, అందులో భాగంగా ఈరోజు నాతో పాటు 4 ఈ వేదిక మీదకి రావటం శుభసూచకంగా భావిస్తున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్గా ఈ క్లాసుల్ని మరి మేము ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేస్తాం. మాకు కూడా అన్ని అంశాల మీద ఈ విధంగా పిల్లలకు, విద్యార్థులకు, మాకు సంబంధించిన ఉపాధ్యాయ వర్గానికి శిక్షణ తరగతుల్లో భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తున్నాం. మరి నెక్స్ట్ కార్యక్రమము
ప్రివెంటింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ త్రో ఫిజికల్ ఎడ్యుకేషన్. మరి ఎస్ఆర్పిగా ఉన్నటువంటి డాక్టర్ ఎం సంధ్యశ్రీ, కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడలో వీళ్ళు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్టాలిన్ సార్, ఫెలో రీసోర్స్ పర్సన్స్, హెడ్ మాస్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ఈరోజు మనము ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ త్రూ ఎలాగా పిల్లల్ని మనము ఎడ్యుకేట్ చేస్తున్నాము అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాము. అలాగే ప్రివెంటింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇది కామన్ అయిపోయింది ఈ రోజుల లోపల. మనం చూస్తూ ఉంటే అడల్ట్స్ ఎంతమంది కూడా ఈ బీపీ అని, షుగర్ అని, వేరియస్ డిసీజెస్తోని, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పుకుంటాము. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మన జీవన శైలి వల్ల వచ్చేటువంటి వ్యాధులు. అంటే జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల, జీవన శైలి అంటే మనం తీసుకునే ఆహారం ఉండొచ్చు, మనం చేసేటువంటి యాక్టివిటీ ఉండొచ్చు, మనం తీసుకునేటువంటి రెస్ట్, స్లీప్ ఏదైతే ఉంటుందో దీస్ ఆల్ కమ్స్ అండర్ మన లైఫ్ స్టైల్ కింద వస్తాయి. సో లైఫ్ స్టైల్ సరిగ్గా ఉన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. సో మనకు ముఖ్యంగా పిల్లల లోపల, స్కూల్ లోపల మనము ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ని కూడా మనం నేర్పిస్తున్నాము. హెల్త్ ఎడ్యుకేషన్ లోపల పిల్లలకి వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, గుడ్ హ్యాబిట్స్ గురించి ఇవన్నీ కూడా చెప్తున్నాము. అదేవిధంగా లైఫ్ స్టైల్ గురించి కూడా పిల్లలకి ఏ రకంగా ఉండాలి ఫ్యూచర్ లోపల ఇప్పుడు మనం అలవాటు చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా పిల్లల లోపల ముఖ్యంగా వచ్చేది అంటే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఉండకపోవడము మొదలైన కారణాల వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అడల్ట్గా మారిన తర్వాత అప్పుడు బాధపడే కంటే చిన్నప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే వాళ్ళకి అంటే డైలీ వాళ్ళకు మనం ఎలాగైతే చదువు గురించి కానీ వివిధ రకాలైనటువంటి డైలీ కార్యక్రమాల గురించి ఎట్లయితే చెప్తున్నామో అదే విధంగా ఈ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటే మంచిది, ఏ రకమైనటువంటి అలవాట్లను కలిగి ఉండాలి, ఎటువంటి హ్యాబిట్స్ని వాళ్ళ ఇంకల్కేట్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ లోపల, ఇది కంటిన్యూస్గా లైఫ్ అంతా కూడా కంటిన్యూ అయ్యేట్టుగా వాళ్ళకు మనము ఏర్పరచగలిగితే విద్యార్థి దశ లోపల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశము ఉంటుంది. సో మనకి లైఫ్ స్టైల్ గురించి చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా డిసీజెస్ ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి డిసీజెస్ ముఖ్యంగా మనకు ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్లో మనకు చెప్పుకుంటే కనుక ఒబేసిటీ. ముఖ్యంగా ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండడం, పిల్లలు వాళ్ళు ఉండాల్సిన వాళ్ళ వయసుకి వాళ్ళ ఎత్తుకి తగినట్టుగా వెయిట్ లేకుండా ఎక్కువ వెయిట్ ఉండడము, అది ఓవర్ వెయిట్, ఆ తర్వాత ఒబేసిటీకి దారి తీయడము. మెయిన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కరెక్ట్ వెయిట్ కనుక ఉంటే పిల్లలు వాళ్ళ వయసుకు తగిన వెయిట్ కనుక ఉంటే ఎటువంటి ఒబేసిటీకి కూడా దారి తీయదు. అలా కాకుండా ఒకసారి ఒబేసిటీకి రీచ్ అయితే కనుక వేరియస్ అదర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని లోపల టైప్ 2 డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, సెర్టెన్ క్యాన్సర్స్, ఓస్టియోపోరోసిస్, మెంటల్ ఇష్యూస్, దిస్ ఆల్ కమ్స్ అండర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మెయిన్గా ఫస్ట్ పార్ట్ ఒబేసిటీ. మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు యాక్టివ్గా ఉండగలిగితే డేలో ఒబేసిటీ అని రాదు. ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారో, అంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఎక్కువ స్క్రీన్ యూజ్ చేయడము, స్క్రీన్ మీన్స్ ఫోన్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు, వాట్ ఎవర్, ఎంతవరకు అవసరమో అంతవరకు కాకుండా ఎక్కువ టైం వాటిపైన స్పెండ్ చేయడం వల్ల వేరే యాక్టివిటీ తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ, అవుట్డోర్ ప్లే తగ్గిపోతుంది. సో దాంతోపాటు వేరియస్ ఇష్యూస్ కూడా మొదలవుతాయి. సో అందుకని ముఖ్యంగా ఒబెసిటీ అనేదాన్ని మనం నివారించగలగాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇండియా లోపల కనుక చూసుకుంటే మనకు ఒబెసిటీ గురించి చెప్పుకుంటే కనుక 3.3 crore చిల్డ్రన్ ఒబెసిటీతో బాధపడుతున్నారు. అది 2020 బేస్ లైన్ టెస్ట్ ప్రకారము. ఆ తర్వాత ఇదే కనుక ఇట్లానే కంటిన్యూ అయితే బై 2035 వరకు 8.3 crores చిల్డ్రన్ మే కమ్ అండర్ ఒబెసిటీ. సో ఇది చాలా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సో మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, కెరియర్ ఎంత ఇంపార్టెంటో, పిల్లలు సెటిల్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్.
సో అది మనము స్కూల్స్లో ఇప్పుడు విద్యార్థి దశలో గనక స్కూల్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తెన్ చేయగలిగితే ఫ్యూచర్లో మనం ఆ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ని తగ్గించవచ్చు. సో చాలా వరకు మనము ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే హాస్పిటల్స్కి పెట్టే ఖర్చును వారు వేరే అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుకోవచ్చు. సో అదే విధంగా స్కూల్ లోపల స్ట్రెంగ్తెన్ చేయగలగాలి. అది ఏ రకంగా చేయొచ్చు? అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారు. అంటే ఈ ఒబెసిటీ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ రాకుండా ఉండాలి అని అంటే ఎవరెవరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో దాంట్లో కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే చిల్డ్రన్ 5 to 17 years వీళ్ళు మనకి చిల్డ్రన్ అంటే మనకి ప్రైమరీ నుంచి చూసుకుంటే అడల్సెంట్ ఏజ్ వరకు కూడా చూస్తే అట్లీస్ట్ 60 minutes ఆఫ్ మోడరేట్ టు విగరస్ ఫిజికల్ యాక్టివిటీ. మోడరేట్ టు అంటే వాళ్ళు చేయగలిగినంత కంఫర్టబుల్గా స్టార్ట్ చేసుకొని అది విగరస్గా చేయగలగాలి. 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయొచ్చు. అది మన స్కూల్ కరికులంలో ఉన్నట్టయితే మనకు ఆల్రెడీ క్లాస్ వైజ్ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనము డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రతి యాక్టివిటీ అంటే వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ లోపల ఏరోబిక్ యాక్టివిటీ ఉండేట్టుగా, అదేవిధంగా స్ట్రెంగ్త్ యాక్టివిటీ ఉండేటట్టుగా, వేరియస్ ఎండ్యూరెన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని, అంటే రకరకాల ఎంత వేరియస్ ఫిజికల్ యాక్టివిటీస్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్కి పోగలిగితే అంత ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. సో అది అట్లానే వాళ్ళ పిల్లలకి ఏ రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు, ఏ యాక్టివిటీలో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడగలుగుతారు. ఫస్ట్ ఒక పని చేయాలంటే ఎవరైనా వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అది కంటిన్యూ చేయలేరు. ఒకసారి చేసి ఊరుకోవడం కాదు, కన్సిస్టెంట్గా ఇది ప్రతిరోజు చేసే విధంగా, ఇప్పుడు స్కూల్లో ప్రతిరోజు చేసేది రేపు వాళ్ళకి ఫ్యూచర్లో ప్రతిరోజు లైఫ్లో చేసే విధంగా ఇంకల్కేట్ చేయగలగాలి. సో అట్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మన గైడ్ లైన్స్ ప్రకారము ప్రతిరోజు ప్రతి విద్యార్థి 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకుంటే అడల్ట్స్ 18 to 64 years ఏజ్ చెప్పుకుంటే కనుక అట్లీస్ట్ 150 to 300 minutes ఆఫ్ మోడరేట్ టు ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 to 150 minutes ఆఫ్ విగరస్ యాక్టివిటీ పర్ వీక్. ఇది మనకు WHO ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. వీటితో పాటు స్ట్రెంథనింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ఆల్ మేజర్ మజిల్స్ షుడ్ బి పర్ఫార్మ్డ్ 2 or more days a week. అంటే స్ట్రెంగ్త్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా వీక్లీ ట్వైస్. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. సో ఎనీ యాక్టివిటీ ఎయిదర్ స్కూల్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ పేరెంట్స్ ఎవరైనా సరే ఒక యాక్టివిటీ ఇప్పటి వరకు చేయకపోతే కనుక వెన్ దే ఆర్ స్టార్టింగ్ ద యాక్టివిటీ మోడరేట్గా స్టార్ట్ చేసి దాని ఇంటెన్సిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ అది కంపల్సరీ కన్సిస్టెంట్గా ఉండాలి. ఏదో కొద్ది రోజులు చేయడము ఆపేయడము. స్కూల్ చిల్డ్రన్ చూసుకుంటే కనుక మనకు స్కూల్ టైంలో చేయడము, హాలిడేస్ రాగానే మళ్ళీ స్క్రీన్కి అలవాటు పడిపోవడం అట్లా కాకుండా, సో ఇది కంటిన్యూటీ ఉండాలి అని అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా దీనిపైన శ్రద్ధ చూపించాలి. అంటే పిల్లల్ని ఎంతసేపు చదువుకోవడమే కాకుండా వాళ్ళకి అవుట్డోర్ ప్లే ఉందా, ఎంత యాక్టివిటీ చేసిండ్రు, ఎంత ఏరోబిక్, ఆ నాలెడ్జ్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం పేరెంట్స్తో డిస్కస్ చేయగలిగితే. చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎంతసేపు చదువుకోవడం వరకే ఇంపార్టెన్స్ చూపిస్తారు. వాళ్ళని బయటకు పంపిస్తే ఇంకా ఆడతారు, దెబ్బలు తగిలించుకుంటారు, వాట్ ఎవర్ ద రీజన్స్, వేరియస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంత మంచి ఆహారం ఇస్తున్నాం పిల్లలకు, ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఎటువంటి లగ్జరీ ఇస్తున్నాం, అది ఇంపార్టెంట్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా ఉండేట్టు టీచర్స్ అండ్ పేరెంట్స్ కూడా చూడాల్సి వస్తుంది. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్? క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్. ఫస్ట్ క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎనీహౌ వీ హ్యావ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ఆర్ స్కూల్స్. అట్లనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటే గనక ఇది పిల్లలకు ఒక ప్రైమరీ స్టేజ్లోనే స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రైమరీలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి ఒక హ్యాబిట్ లాగా వాళ్ళను ఇంకల్కట్ చేసే అంటే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్, ఎంత ఎక్కువ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తే అంత ఎక్కువ ఎక్స్పోజర్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్ స్పోర్ట్ ఉండొచ్చు, టీమ్ గేమ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అది వాళ్ళకి మనము అవైలబుల్గా ఉండేట్టు చూడడము. క్లియర్ ఆబ్జెక్టివ్స్, అంటే పిల్లలకు ఒకటి నేర్పించేటప్పుడు వాళ్ళు ఏది రీచ్ అవ్వాలా,
అంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్ చూసుకుంటే కనుక స్పీడ్, ఎంత టైంలో ఎంత స్పీడ్ రీచ్ అవ్వాలి, ఎంత ఎండ్యూరెన్స్, ఏది టార్గెట్ చేస్తున్నో అది చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా అసెస్ చేసుకోవడము, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అసెస్మెంట్ మెథడ్స్ కూడా మనకు వేరియస్ అసెస్మెంట్ మెథడ్స్ కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది మన కరికులం లోపల. అవి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ ఫాలో అవుతూ అది ముందుకు తీసుకెళ్ళాలి. ఫిజికల్ యాక్టివిటీ offers a wide range of benefits for preventing lifestyle diseases and promoting overall health. ఇది చూసుకుంటే గనక మనం ఇవన్నీ చేయడం వల్ల ఏంటి లాభాలు అంటే వెయిట్ మేనేజ్మెంట్ వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. తర్వాత ఇంప్రూవ్డ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ లోపల డయాబెటీస్ 2 గురించి చెప్పుకున్నాము. దీని లోపల ఏంటి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోవడం, అంటే బాడీ ప్రాపర్గా గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ దే ఆర్ ఇన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇది ఒకటి చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ఈ డయాబెటీస్ నుంచి వాళ్ళు తప్పించుకోగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి కార్డియోవాస్కులర్ హెల్త్, ఇది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మెంటల్ హెల్త్, వెన్ children are in physical activity, they learn so many things. They can cross the anxiety or whatever depression, they can face anything. So mental health also very very important. When they are in regular physical activity, mental health will improve. Then reduced inflammation, most of the diseases in our body inflammation తోని వచ్చే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటిదంటే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గుతుంది, దానివల్ల లాంగ్ టర్మ్ డిసీజెస్ ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ స్ట్రాంగర్ బోన్స్ అండ్ జాయింట్స్ లైఫ్. స్ట్రాంగర్ బోన్స్ అంటే వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ అ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ బోన్స్ విల్ స్ట్రెంగ్తెన్, అంటే స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి, తర్వాత వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఈ ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో వేరియస్ క్యాన్సర్స్ కూడా మనం చెప్పుకుంటే కాలన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఫిజికల్ ఇన్యాక్టివిటీతో వచ్చేటువంటి క్యాన్సర్స్. సో ఇట్లాంటి వాటిని కూడా మనము రెడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది, రాకుండా కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నిటితో పాటు మనము ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ టాలెంటెడ్ స్టూడెంట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అడాప్టెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు ఒకటి ఉంది మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా. ఇది ఏంటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎవరైతే డిజేబిలిటీస్తో ఉన్న పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళకు కూడా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ బాగుండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామో, అదేవిధంగా ఈవెన్ డిజేబుల్డ్ పిల్లలకి కూడా ఫిజికల్ యాక్టివిటీ అంతే ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్కి అది చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అంగవైకల్యం ఉంది అని చెప్పి వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీకి దూరం చేస్తే గనక వాళ్ళు మొత్తానికి దేనికి కూడా ఉపయోగకరంగా లేకుండా పోతారు. సో అందుకని వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీను ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్దీగా మిగతా పిల్లలతో ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో పిల్లల్ని వాళ్ళకి ఏంటంటే ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం ఉండొచ్చు, మోటివేట్ చేసి వేరియస్ యాక్టివిటీస్. సో రెగ్యులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్లీ మోడిఫై కూడా చేయాల్సి వస్తుంది. మనము యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మనము స్కూల్స్లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా 1 or 2 లేదంటే మోర్ పిల్లలు కూడా మనకు ఎదురు పడతారు ఫిజికల్ డిజేబిలిటీస్తో ఉన్నప్పుడు. వాళ్ళను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ కోసం కొంచెం టైం పెట్టి స్పెషల్గా డిజైన్ చేసి, అంటే ఏదైనా రూల్స్లో కానీ మోడిఫికేషన్ లేదంటే ఎక్విప్మెంట్లో మోడిఫికేషన్ ఇవన్నీ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే గనక వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సంధ్య మేడం గారు. సిడబ్ల్యూ చిల్డ్రన్ కూడా సంబంధించి, ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒలింపిక్స్ ఉన్నాయి, వాళ్ళకు పారా ఒలింపిక్స్ అనేవి కూడా ప్రత్యేకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి. కాకపోతే చైల్డ్ ఏజ్ స్కూలు పాఠశాల దశలో వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకు ఇండోర్ గేమ్స్తో పాటు ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ తోటి చేసేటువంటి పరికరాలతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో, అందుకే మనం ఫస్ట్ ఒక సెంటెన్స్ చెప్పుకున్నాం, ఏ సౌండ్ మైండ్ లీడ్స్ సౌండ్ బాడీ, బట్ ఏ సౌండ్ బాడీ లీడ్స్ సౌండ్ మైండ్. ఇక్కడ అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి వాళ్ళకి అవసరాలు అవకాశాలు మనం చూసి వ్యాయామోపాధ్యాయునిగా
ప్రధానోపాధ్యాయుడి సహకారంతో వాళ్ళకి అందిస్తే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ సెషను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మరి డాక్టర్ టి వెంకటేశ్వర్లు గారు వివరిస్తారు. ఓకే ప్లస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాటర్నిటీ మరియు హెడ్ మాస్టర్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. మనము వ్యాయామ విద్యా క్రీడలో ఒక స్టూడెంట్ పాల్గొనడం వల్ల శారీరకంగా మానసికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు, అదేవిధంగా సొసైటీలో ఏ విధంగా డెవలప్ కావడం జరుగుతుంది, అదే అకాడమిక్స్లో ఎడ్యుకేషన్లో క్రీడల్లో పాల్గొన్న ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ముందడుగు వేస్తాడనే విషయంలో మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా వ్యాయామ విద్యా క్రీడలో పాల్గొనడం వల్ల విద్యార్థికి చాలా ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ కావడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ దానివల్ల స్ట్రెంగ్త్, స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఆప్టిమమ్ డెవలప్మెంట్ వ్యాయామ క్రీడలో పిల్లలు పాల్గొనడం వలన మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, ఎమోషనల్ గరిష్టంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తే న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్. న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్లో వ్యాయామ విద్యా క్రీడలో పాల్గొనడం వలన మెదడు, నాడులు, కండరాలు కలిసి పనిచేసే సామర్థ్యం పెరిగి, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కంటి, చెవి సంబంధించిన సమన్వయము, మరి అదేవిధంగా కాలు, కంటికి సంబంధించిన సమన్వయము, అదేవిధంగా ఐ అండ్ కోఆర్డినేషను. ఇట్లా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము క్రికెట్ బాల్ క్యాచ్ కానీ, లేదంటే ఫుట్బాల్లో కిక్ చేసినప్పుడు కానీ, క్యారమ్ బోర్డ్ ఆడినప్పుడు కానీ మనకు కంటికి చేతికి, కంటికి దీనికి కోఆర్డినేషన్ అనేది ఈ న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ ద్వారా డెవలప్ అవుతుంది. అదేవిధంగా కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. వ్యాయామ విద్యా క్రీడలో పాల్గొనడం వల్ల గుండె, రక్తనాళాలు, రక్త ప్రసరణ వ్యవస్థ బలపడుతుంది. దీనివల్ల శరీరంలోని ఆక్సిజన్ చాలా సరఫరా చేసి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. దీని ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే ఎరోబిక్ ఎక్సర్సైజ్ అండ్ యానెరోబిక్ ఎక్సర్సైజ్ అనేది మనము ట్రైనింగ్ మెథడ్స్లో చేసుకుంటాము. గాలి తీసుకొని గాలి తీసుకోకుండా చేసే ఈ ఎక్సర్సైజ్లో పిల్లలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎరోబిక్ ఎక్సర్సైజ్లో మనం చేయాల్సింది ఏంటంటే 800 మీటర్స్ రన్ కానీ, లేదంటే తర్వాత స్విమ్మింగ్ కానీ, ఇట్లాంటి వాటిని ఎరోబిక్ ఎక్సర్సైజ్ ద్వారా మనం చేస్తాము. అనెరోబిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు షార్ట్ పుట్ కానీ, తర్వాత పుల్అప్స్ కానీ, సిటప్స్ కానీ, ఇవన్నీ అనెరోబిక్ ఎక్సర్సైజ్ ద్వారా చేస్తాము. దీనివల్ల మనకు స్టూడెంట్స్కు పర్సనల్గా డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా క్రీడలో పాల్గొనడం వల్ల రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. వ్యాయామ క్రీడలలోని యోగాసనాలు, ఎరోబిక్స్ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంచి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. అదేవిధంగా ఎన్హాన్స్ ద అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు అనుకున్నట్టు క్రీడల్లో పాల్గొనడం వల్ల యోగా, ప్రాణాయామ ఇవన్నీ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెంచి ఒత్తిడి మరియు ఆందోళనలు తగ్గి చదువులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్కి వస్తే ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో శారీరక పెరుగుదల, అభివృద్ధి, మొత్తం పరిమాణంలో పెరుగుదల అందరూ కండరాలు, కణజాలాలు, ఎముకలు, జ్ఞానము మరియు వ్యాధి నిరోధక శక్తిని చురుకుగా పెరిగి ఆరోగ్యంగా ఉండును. అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్. క్రీడలో పాల్గొనడం వల్ల గెలుపు ఓటములను అనుభవిస్తారు కనుక ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని పర్సనాలిటీ డెవలప్మెంట్ను డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీం వర్క్, సోషల్ అడ్జస్ట్మెంట్. మనము చూస్తే పిల్లలు క్రీడలో పాల్గొనడం వల్ల ఒక అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు, సహకరించుకుందరు, నిజాయితీగా స్నేహమును, మంచితనమును ఒకరికొకరు షేర్ చేసుకొని కోచ్ పట్ల, అఫీషియల్స్ పట్ల మర్యాదగా ఉంటూ సమాజంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్యారెక్టర్ డెవలప్మెంట్. క్రీడలో నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని పట్టుదలతో తన జట్టును విజయ పదంలో నడిపించును. తోటి క్రీడాకారులతో కలిసి ఆడుచున్నప్పుడు ఎదుటివారి గౌరవ మర్యాదలు ఇచ్చుట నేర్చుకునుట. ఈ విధేయత నుంచి గుణము, దాని వలన తన యొక్క పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్. క్రీడలో పాల్గొనడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి. అందులో ఒకరికొకరు టోర్నమెంట్లో పాల్గొన్నప్పుడు నమ్మకము, జ్ఞానము, భక్తి, యోగ్యత, అంకితాభావము, ధైర్యము పెంపొందును. వ్యక్తిగత అభివృద్ధి చెంది నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండును. అదేవిధంగా తీరిక సమయంలో ఉపయోగించుకుంటా. మామూలు ఎడ్యుకేషన్లో పర్ఫెక్ట్ ఉన్నవానికంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్, స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళు తీరిక సమయంలో తాను అందుబాటులో ఉన్న బుక్స్లన్నీ తీసుకొని ఎటువంటి వ్యసనాలకు లోనుపడకుండా క్రీడలో పాల్గొన్న
క్రీడాకారులు ఎడ్యుకేషన్లో కూడా ముందడుగు వేయడకు ఇదొక క్రీడలో పాల్గొనడం వల్ల మంచి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ భారతదేశంలో వివిధ రకములైన మతాలు, భాషలు, సంస్కృతులతో కూడిన దేశము. క్రీడలు అన్ని మతాలు, జాతుల ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చి కలిసి క్రీడల్లో పాల్గొనేటట్లు చేసి జాతీయ భావనను కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది క్రీడలో పాల్గొనడం వల్ల క్రీడాకారునికి. అదే అంతర్జాతీయ అవగాహన, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ప్రపంచంలో ఉన్న దేశాలతో ఆడినప్పుడు ఒకరికొకరు స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని, ప్రపంచంలో మేమంతా ఒకటే అనే ఐకమత్యాన్ని కూడా నిరూపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా క్రీడలో పాల్గొనడం వల్ల మనకు స్పోర్ట్స్ కోటా కింద ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం, ఎంప్లాయ్మెంట్లోనూ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. క్రీడలో పాల్గొన్న వ్యక్తి తాను నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడితే పాలిటెక్నిక్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎంప్లాయ్మెంట్లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 2% రిజర్వేషన్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో కానీ, పోస్టల్లో కానీ, మిగతా డిపార్ట్మెంట్లలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. ఓకే వెంకటేశ్వర్ గారు, మల్టిపుల్ బెనిఫిట్స్ చాలా సొసైటీకి యూస్ఫుల్, టోటల్గా ఫైనల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ స్పోర్ట్స్ అనేది వారు వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ఇంటిగ్రిటీ, ఓవరాల్ బాడీలో మనకున్న 9 ఆర్గానిక్ సిస్టంలో ఫస్ట్ ఇంటిగ్రిటీ రావాలి. కాబట్టి ఆ ఇంటిగ్రిటీ అనేది సొసైటీకి యూస్ఫుల్గా ఉండాలి అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించినందుకు మరి థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ అనేది మరి డాక్టర్ మాధవి గారు వివరించడం జరుగుతుంది. నమస్కారం. ఆల్ హెచ్ఎమ్స్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరికీ అండ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ టైం మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. బిఫోర్ దట్ మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే కనుక ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్, కోఆర్డినేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఈ మన 5 ఫ్యాక్టర్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ కాంపోనెంట్స్ అని చెప్తాము. దాన్ని ఎట్లా డెవలప్ చేస్తామన్న దాని మీద మనం వేరియస్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని డిజైన్ చేయడం జరుగుతుంది, ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఎండ్యూరెన్స్ డెవలప్ కావాలంటే ఎండ్యూరెన్స్ ఈజ్ ద కెపాసిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అని చెప్తాము. ఆ సహన శక్తి ఏదైతే ఉందో ఆ ఎండ్యూరెన్స్ కెపాసిటీని ఎట్లా డెవలప్ చేయాలి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రెంగ్త్, ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ అగేన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్కి అగేన్స్ట్గా మనం ఏ పని చేసినా అది మన బలానికి సంబంధించిన విషయం కాబట్టి దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఎలాంటివి ప్లాన్ చేయాలి. అదేవిధంగా స్పీడ్ తీసుకుంటే స్పీడ్ కూడా మనకి అగేన్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద టైంకి అగేన్స్ట్గా మనం స్పీడ్ అన్నది క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఆ స్పీడ్ క్వాలిటీ డెవలప్ కావాలంటే ఎలాంటి యాక్టివిటీస్ని ప్లాన్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే రేంజ్ ఆఫ్ మూమెంట్ నియర్ ద జాయింట్ ఆర్ లెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్ అన్నది ఎట్లా డెవలప్ చేయాలన్న దానికి ఒక యాక్టివిటీ. సేమ్ లైక్ కోఆర్డినేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఆర్ ఐ ఫుట్ కోఆర్డినేషన్ ఆర్ టోటల్ బాడీ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి కూడా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో దాంట్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనము ఏరోబిక్ యాక్టివిటీస్ అని చూస్తాము. ఏరోబిక్ యాక్టివిటీస్ which will help you, which are the we also know that cardio activities అని చెప్తామన్నమాట, which will help you to develop your heart health and lung capacity. సో దానికోసమని మనం ఏరోబిక్ యాక్టివిటీస్లో రిథమిక్ యాక్టివిటీస్ అండ్ రిపిటేటివ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో వాటిని మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే విచ్ డెవలప్స్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ, విచ్ డెవలప్స్ లిటిల్ బిట్ స్ట్రెంగ్త్, లిటిల్ బిట్ స్పీడ్ అనమాట. సో దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే హార్ట్ హెల్త్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిసీజ్ ప్రివెన్షన్ అన్నది జరుగుతుంది. ఆబ్వియస్గా హెల్దీ మైండ్, మనం అందరూ చెప్తూనే ఉన్నారు హెల్దీ మైండ్ రిమైన్స్ ఇన్ ఏ హెల్దీ బాడీ, వైస్ వర్సా హెల్దీ మైండ్ రిమైన్స్ ఇన్ ఏ హెల్దీ బాడీ అని. ఈ దేహం అనే దేవాలయాన్ని మనం ఎప్పుడు హెల్దీగా ఉంచుకుంటే దాంట్లో అంత పాజిటివిటీ నిండుతుందన్న ఉద్దేశంతో హార్ట్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏవైతే టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నామో హార్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి హార్ట్ వేరియస్ ఆర్గాన్స్ని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే డిసీజెస్ ప్రివెన్షన్ అన్నది కూడా జరుగుతుంది. అదేవిధంగా వెయిట్ మేనేజ్మెంటే కానీ దెన్ మెంటల్ హెల్తే కానీ ఇలా మనకి ఏ అంటే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నవన్నది కనిపించింది. సెకండ్ యాక్టివిటీ మనం ఫిజికల్ యాక్టివిటీ చూస్తే అనారోబిక్ యాక్టివిటీస్.
మన aerobic యాక్టివిటీస్లో వేర్ వి యూజెస్ ద ఆక్సిజన్, ఇన్ anaerobic యాక్టివిటీస్లో we will do the activity with high intensity with short duration అనమాట. సో anaerobic activities are forms of physical exercises that involve short bursts of high intensity efforts where body produces energy without using oxygen. అంటే మన హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ స్ప్రింటింగ్ రన్స్ ఉన్నాయి, సో తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్కి మనము anaerobic యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికోసం వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ anaerobic యాక్టివిటీ. అండ్ పుషప్సే కానీ స్క్వాట్సే కానీ ఈ ఓన్ బాడీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనము చేపిస్తే మనకి anaerobic క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి. దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ anaerobic యాక్టివిటీస్లో చూస్తే కనుక హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ మనం హై ఎక్స్ప్లోజివ్ పవర్ డెవలప్ అవుతుంది, స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది, స్పీడ్ డెవలప్ అవుతుంది. కాబట్టి హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ని ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి విత్ షార్ట్ డ్యూరేషన్. హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు డ్యూరేషన్ విల్ బి వెరీ లెస్. ఎప్పుడైతే లోడ్ ఎక్కువ ఇస్తున్నామో దానికి తక్కువ మనము డ్యూరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ మూమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దెన్ లీడ్స్ టు మజిల్ ఫెటిగ్ క్విక్లీ, ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ పవర్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, anaerobic యాక్టివిటీస్ ద్వారా మనకి స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ పవర్ అన్నది కాంబినేషన్ ఆఫ్ స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ ద్వారా మనకి ఎక్స్ప్లోజివ్ పవర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో anaerobic యాక్టివిటీస్, aerobic యాక్టివిటీస్, anaerobic యాక్టివిటీస్ రెండు చూసాము. anaerobic యాక్టివిటీస్లో కూడా బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇట్ స్ట్రెంథన్స్ ద మజిల్, ఇట్ ఇంప్రూవ్స్ ద స్పీడ్, ఇట్ ఇంప్రూవ్స్ ద బాడీ డెన్సిటీ, బూస్ట్ ద మెటబాలిజం, అథ్లీట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ పవర్ స్పోర్ట్స్లో చాలా యూజ్ అవుతుంది అని చెప్పాము. anaerobic యాక్టివిటీస్ అలాంగ్ విత్ ద aerobic యాక్టివిటీస్ రెండు కలిసి మనం ఏదైతే ప్లాన్ చేస్తామో దాంట్లో ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ ఫిట్నెస్ మనం ముందే చెప్పాము, ఎండ్యూరెన్స్, స్పీడ్, స్ట్రెంగ్త్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ అన్నీ డెవలప్ అవుతాయి. సో anaerobic యాక్టివిటీస్ వాట్ క్వాలిటీస్ ఇంప్రూవ్స్, aerobic యాక్టివిటీస్ వాట్ క్వాలిటీ ఇంప్రూవ్స్, వాటిని బేస్డ్ ఆన్ దట్ మనము ప్లాన్ చేసుకొని ఆ క్వాలిటీస్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ యాక్టివిటీస్ కూడా మనము, ఫ్లెక్సిబిలిటీ అంటేనే మనం చెప్పాము రేంజ్ ఆఫ్ మూమెంట్ నియర్ ద జాయింట్స్ అని చెప్పి. జాయింట్స్ దగ్గర ఉన్నటువంటి మూమెంట్స్ని మనము రెగ్యులర్గా ఏదైతే యాక్టివిటీస్ చేపిస్తామో, ఎస్పెషలీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆ రేంజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీలో హ్యాండ్ టచ్ నేర్పియాలి. ఫస్ట్ మామూలుగా ఎంత రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉందో అంతే చేస్తుండొచ్చు. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం హ్యాండ్ టచ్ ప్రాక్టీస్ చేపిస్తే రీచ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా జాయింట్ల దగ్గర రేంజ్ ఆఫ్ మోషన్ అన్నది డెవలప్ అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల, పర్టికులర్గా ఖోఖో ఉంది, పోల్ డైవ్ చేయాలి, సో రీచ్ అనేది చాలా అవసరం. సో కొన్ని మన ఖోఖో కబడ్డీ గేమ్స్ గురించి ఎగ్జాంపుల్గా చెప్తే అవి. అదేవిధంగా మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ యాక్టివిటీస్లో చూస్తే జాయింట్ మూమెంట్స్ చాలా ఈజీగా అవుతాయి. ఎప్పుడైతే జాయింట్స్ ఈజీగా మూవ్ అవుతాయో, మజిల్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఎలాంటి ఇంజురీస్ అన్నవి ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా బాడీ పోస్చర్ని అండ్ రిలాక్సేషన్కి కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ యాక్టివిటీస్ అన్నవి పనికొస్తాయి అనమాట. దెన్ బ్యాలెన్సింగ్ అండ్ కోఆర్డినేషన్ చూస్తే కనుక బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, కోఆర్డినేషన్ బోత్ ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆర్ ద యాక్టివిటీస్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ బాడీ కంట్రోల్, స్టెబిలిటీ, మూమెంట్, అక్యురసీ అండ్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ డైలీ యాక్టివిటీస్. అండ్ దీంట్లో కూడా మనకి డైనమిక్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అండ్ స్టాటిక్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. బ్యాలెన్సింగ్ చేయడం ద్వారా మన సిఎన్ఎస్ అన్నది మన కంట్రోల్లో ఉంటుంది, బాడీ పోస్చర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. బాడీని కంట్రోల్లో చేసుకోవడం కోసం బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. లాట్ ఆఫ్ బెనిఫిట్స్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా: ఇంప్రూవ్స్ పోస్చర్, ప్రివెంట్స్ ఫాల్ అండ్ ఇంజురీస్, ఎన్హాన్సెస్ కోర్ స్ట్రెంగ్త్, ఇంప్రూవ్స్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. కోర్ స్ట్రెంగ్త్ మనకి సీజీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాడీ మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే యూ ప్రాక్టీస్ లాట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, నీ కోర్ స్ట్రెంగ్త్ అన్నది డెవలప్ అవుతుంది. కోర్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటే మిగతా ఆర్గన్స్ అన్ని కూడా కోఆర్డినేట్ అవుతాయి. నెక్స్ట్ మనం కోఆర్డినేటివ్ ఎక్సర్సైజెస్లో చూస్తే ఇట్ ఇంప్రూవ్స్ ద అబిలిటీ టు యూజ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ టుగెదర్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో మనం ఏదైనా ఒక వర్కౌట్ చేయాలి, ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే ఇట్ మే బీ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోర్ట్స్, ఇట్ మే బీ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డే టు డే లైఫ్. మనం డే టు డే లైఫ్లో చేసిన పని అయినా సరే
ఫిజికల్ యాక్టివిటీలో చేసిన పని అయినా సరే, ఏ పని చేసినా కూడా కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద అవర్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ఫస్ట్ మనం చూస్తే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్. మనకి బాల్ని అసెస్ చేయడమే కానీ, లేకపోతే వాలీబాల్ తీసుకుంటే బాల్ ఎక్కడికి వస్తుంది ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ ఐ కాంటాక్ట్ అయిన తర్వాతనే హ్యాండ్ మూమెంట్ అన్నది వస్తుంది. అంటే దట్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అన్నది జరుగుతుంది ఈ కోఆర్డినేటివ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేయించడం వల్ల. దెన్ ఫుట్ అండ్ ఐ కోఆర్డినేషన్. ఫుట్ అండ్ ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్లో కూడా కాల్తో చూస్తారు బాల్ని, దెన్ దే విల్ గో ఫర్ కిక్కింగ్. అంటే ఐ అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసి దట్ కోఆర్డినేట్స్ విత్ ద లెగ్తో కిక్ చేయాలి. కాబట్టి ఫుట్బాల్లో ఐ అండ్ ఫుట్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ జరుగుతాయి. దెన్ ఓల్ బాడీ కోఆర్డినేషన్ అండ్ ఓల్ బాడీ కోఆర్డినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ విదిన్ ఇఫ్ ఇట్ ఈస్ అ టీమ్ గేమ్లో విదిన్ ద బాడీ అండ్ విత్ ద టీమ్మేట్స్ ఆల్సో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, మూమెంట్ ఎఫిషియన్సీ, డెవలప్స్ రిథమ్ అండ్ టైమింగ్, ఎసెన్షియల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ డైలీ డే టు డే లైఫ్. మనకి ఈ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం చూస్తే మనం కాంపోనెంట్స్ చూసాము, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, స్పీడ్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, అండ్ వాటి రేషియో డిఫర్స్ ఫ్రమ్ గేమ్ టు గేమ్. అది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మనం అందరం కూడా ఏంటంటే ఒక గేమ్లో స్ట్రెంగ్త్ డామినేట్ చేస్తుంది, ఒక గేమ్లో స్పీడ్ డామినేట్ చేస్తుంది, ఒక గేమ్లో ఫ్లెక్సిబిలిటీ డామినేట్ చేస్తుంది, లైక్ జిమ్నాస్టిక్స్, యోగా లాంటి వాటిలలో. బట్ స్టిల్ దే ఆల్ నీడ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఓన్లీ స్ట్రెంగ్త్ డామినేట్ చేస్తుంది కదా అని మిగతా వాటిని వదిలేయడానికి లేదు. వీ ఆల్సో నీడ్ యాజ్ ఎ కబడ్డీ ప్లేయర్ స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ ఉన్నప్పటికీ కూడా వీ నీడ్ స్పీడ్, వీ నీడ్ కోఆర్డినేషన్, వీ నీడ్ ఫ్లెక్సిబిలిటీ, వీ నీడ్ స్ట్రెంగ్త్ అనమాట, ఎండ్యూరెన్స్ ఆల్సో. సో అన్ని ఫ్యాక్టర్స్, ఈ 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఫిట్నెస్ కాంపోనెంట్స్ చెప్పామో అవన్నీ కూడా రేషియో డిఫర్స్ అంతే. బట్ ఎవ్రీబడి ఇన్ డే టు డే లైఫ్ ఆల్సో వీ నీడ్ ఆల్ దీస్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు పొలానికి వెళ్తున్నా కూడా అక్కడ మనం పొలం దున్నడానికి స్ట్రెంగ్త్ అవసరమే. మళ్ళీ అక్కడ నుంచి రావడానికి ఆ పొలం దున్నాలన్నా కూడా ఆ కోఆర్డినేషన్ ఇన్ ద బాడీలో ఎలా ఉండాలి. డే టు డే లైఫ్లో కూడా మనకి 5 ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు న్యూట్రిషన్ క్వాలిటీస్ ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ రేషియోలో తీసుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం చేస్తున్న వర్క్ బట్టి మనం తీసుకునే ఆహారం అనేది డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు వర్క్ తక్కువ చేసుకుంటూ ఆహారం ఎక్కువ తీసుకుంటే ఇంతకుముందు మనం ఒబేసిటీ ప్రాబ్లం అవుతుందని విన్నాం కదా, అది డెఫినెట్గా ఆ మిగిలిపోయిన ఎనర్జీ ఏదైతే ఉందో విచ్ యు ఆర్ నాట్ స్పెండింగ్, ఆ స్పెండ్ చేయకపోవడం వల్ల అది అడిపోస్ టిష్యూగా మారి మనల్ని ఒబేసిటీ వైపు తీసుకెళ్తుంది. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న వర్క్ను బట్టి మన ఫుడ్ ఇంటేక్ అన్నది ఉండాలి, మన క్వాలిటీస్ న్యూట్రిషియస్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ హైడ్రేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ హైడ్రేషన్ హైడ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటేక్ ఆఫ్ వాటర్. సో మన హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 75% ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి మనం ఆ లెవెల్ అన్నది మెయింటైన్ చేయాలి. సో దట్ ఇట్ హెల్ప్స్ అస్ టు మెయింటైన్ థర్మో రెగ్యులేటరీ యాక్టివిటీస్. అంటే మన బాడీలో ఉన్న వేడి, చల్లదనము వాటిని రెగ్యులేట్ చేయడానికి మనకు వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. మనందరికీ తెలుసు వాటరే న్యూట్రియంట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, వాటరే మనల్ని ఆక్సిజన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుందని. సో వాటర్ తీసుకోవాలి అన్నది ఈ మధ్య మనం బాగా చూస్తున్నాము. బట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ ఎప్పుడెప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ డోస్లో తీసుకోవాలి. ఒకరోజు 4 లీటర్స్ తాగమన్నారు కదా అని మార్నింగ్ లేసి 4 లీటర్స్ వాటర్ తాగడం కాకుండా 1 డేలో 24 అవర్స్ యువర్ టైంలో డేలో నువ్వు ఎంత నీ హైట్ వెయిట్ని బట్టి నువ్వు ఎంత వాటర్ తీసుకోవాలన్నది ఆ చార్ట్ని బట్టి మనం అట్లా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూస్తే మనకి ఫిజికల్ యాక్టివిటీస్, టైప్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ప్లాన్ చేస్తున్నామో దానికి న్యూట్రిషన్ సపోర్ట్, హైడ్రేషన్ సపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక అన్ని విధాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మోర్ ఫోకసెస్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్లీ స్ట్రెంగ్త్ అండ్ ఇమోషనల్ బ్యాలెన్స్, సోషల్ అడ్జస్ట్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. ఆల్ క్వాలిటీస్ ఏవైతే మా ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఈ 5 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది, ఓవరాల్ వెల్ బీయింగ్ మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి మనము
ఏవైతే డిజైన్ చేసేటప్పుడే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. హ్యూమన్ బాడీ, డోంట్ ఫర్గెట్ దట్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ ఫర్ మూమెంట్ అనమాట. మూమెంట్ లేకపోతే మనం చచ్చిపోయిన వాళ్ళ కింద సమానం. ఎందుకంటే పుట్టిన ప్రతి పిల్లోడు కూడా చచ్చేంత వరకు కూడా మూమెంట్ చేయాల్సిందే. పుట్టిన పసి పిల్లోడికి హ్యాండ్స్ లెగ్స్ మూవ్ చేయమని ఎవరు చెప్పారు? ఇట్స్ అ నేచరే మనకు అన్ని నేర్పిస్తూ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఎవ్రీబడి విల్ ప్రాక్టీస్ డైలీ వన్ ఆర్ ద అదర్ యాక్టివిటీ అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మాధవ్ గారు. చాలా మోటార్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఆఫ్ అడాల్సెంట్స్, పాఠశాలలోనే అడాల్సెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఓవరాల్గా హౌ టు మౌల్డ్, వాళ్ళని ఎన్విరాన్మెంటల్ ఫ్లక్చువేషన్స్ని ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, ఎలా వాళ్ళకి యూస్ఫుల్గా వాతావరణాన్ని చక్కదిద్దాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఎట్లా రూపొందించుకోవాలనే అంశాల మీద వాళ్ళు వివరించడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి డాక్టర్ ఎండి ఇమ్రాన్ గారు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఈ టీసాట్ ద్వారా లైవ్ చూస్తున్న విద్యార్థులు అందరికీ నమస్కారం. ఆల్ హెచ్ఎంస్కి అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎండి ఇమ్రాన్. ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్ సేఫ్టీ ప్రికాషన్స్. అయితే మనము ఫిజికల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు ప్రతి పిల్లవాడు ప్రతి ఫిజికల్ యాక్టివిటీలో అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు సేఫ్టీగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు గాయాలు అయ్యే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు హెల్త్ కూడా మనం కాపాడుకోవాల్సిన అంశం, మన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి మనము సేఫ్టీగా ఉండడం మన ఒక బాధ్యతగా ఉండాలి. అయితే దీనికి సేఫ్టీగా ఉండడానికి మనము కొన్ని యూజ్ చేస్తాం. ఏంటంటే మనకు వార్మింగ్ అప్ అనేది చేస్తాము. మనకు ఏమేమి ఉంటాయి సేఫ్టీగా ఉండడానికి? వార్మింగ్ అప్ చేస్తాము, అండ్ కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ చేస్తాము, అండ్ రకరకాల ఎక్సర్సైజులు చేయడం ద్వారా మన బాడీని ఇంజురీస్ కాకుండా మనము కాపాడుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ వార్మింగ్ అప్ గురించి చూస్తున్నాం. ఎందుకంటే మనము ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్లో కావచ్చు, ప్రతి పిల్లవాడు గేమ్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది గ్రూప్ దీంట్లో రన్స్ చేస్తాము, జంప్స్ చేస్తాము, గేమ్ ఆడతాము. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి, పిల్లవాళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుతుంటారు కాబట్టి ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటాయి. బిఫోర్ స్టార్టింగ్ ఎనీ యాక్టివిటీ మనము వార్మింగ్ అప్ అనేది చేయాలి. అది చాలా ముఖ్యమైన వార్మింగ్ అప్ ఏంటంటే ప్రిపేరింగ్ అన్ ఇండివిజువల్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. ఒక ఫిజికల్ యాక్టివిటీ కంటే ముందు మనము ఆ ఇండివిజువల్ని సంసిద్ధీకరణం చేయడం. అంటే ప్లేయర్ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. బాడీ టెంపరేచర్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడిలో ఆప్టిమం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అండ్ ఇంజురీస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు డ్రైవిస్ అనే శాస్త్రవేత్త తన యొక్క రీసెర్చ్లో ఏం చూశారంటే, ఎప్పుడైతే వార్మింగ్ అప్ చేయడం ద్వారా బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అది డ్రైవిస్ యొక్క రీసెర్చ్లో కనిపించింది. అలాగే మనకు హిల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, మనకు బాడీ వార్మింగ్ అప్ చేయడం ద్వారా బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ నార్మల్ టెంపరేచర్ కంటే మన బాడీ టెంపరేచర్ అనేది తక్కువ ఉన్నది అనుకోండి, మన రియాక్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే రకంగా ఒకవేళ మన నార్మల్ టెంపరేచర్ కంటే బాడీ టెంపరేచర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉందనుకోండి, మన మజిల్స్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో జరిగి మజిల్ మూమెంట్ కూడా ఎక్కువ జరిగి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందని మనకు హిల్ అనే శాస్త్రవేత్త కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. వార్మింగ్ అప్ చేసేటప్పుడు కొన్ని సూత్రాలు పాటించాలి. ఏం పాటించాలంటే వార్మింగ్ అప్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి. ఫస్ట్ చేసి మన ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే విగరస్ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళే ముందు ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి. డైరెక్ట్గా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడిలో ఫస్టే అన్నెసెసరీ ఫ్యాటింగ్ అనేది డెవలప్ అయిపోయి మెయిన్ యాక్టివిటీకి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ బాడీ, మన బాడీ హెడ్ టు టో వరకు మనము ఫస్ట్ బిఫోర్ మేజర్ యాక్టివిటీ టో నుంచి మన హెడ్ టు టో వరకు ఎక్సర్సైజ్ అనేది చేయడం చాలా ముఖ్యమైన అంశం. అదే రకంగా ఇంక్లూడింగ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అండ్ లూజింగ్ ఎక్సర్సైజ్ కూడా మన యొక్క వార్మింగ్ అప్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్
మన ఇంటెన్సిటీ కూడా ఏ రకంగా ఉండాలంటే మన సరిపడా మన బాడీ ఎంత అయితే ఇంటెన్సిటీ తీసుకుంటుందో అంతే ఇంటెన్సిటీ మన బాడీకి ఇంటెన్సిటీతో మన వార్మింగ్ అప్ అనేది ప్లానింగ్ చేయాలి. లేకపోతే ఎక్కువ ఓవర్ ఇంటెన్సిటీ ఇచ్చారనుకోండి ఆ యొక్క ప్లేయర్కి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. అదే రకంగా అన్నెసెసరీ ఫ్యాటిక్ అనేది డెవలప్ అవుతుంది. అదే రకంగా ఏజ్ అండ్ సెక్స్, వార్మింగ్ అప్ షుడ్ బి అకార్డింగ్ టు ఏజ్ అండ్ సెక్స్. ప్రతి మానవులో అనాటమికల్ డిఫరెన్సెస్ అకార్డింగ్ టు ఏజ్ ఉంటాయి, అకార్డింగ్ టు జెండర్ ప్రకారం కూడా వాళ్ళు డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఏజ్కు తగ్గట్టుగా మన వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు ప్లాన్ చేయాలి. అదే రకంగా ఈ వార్మింగ్ అప్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి సూటబుల్ ఫర్ ద స్పోర్ట్స్ ఆర్ గేమ్. ఏదైతే గేమ్ లేదా స్పోర్ట్ ఆడుతున్నామో దానికి సంబంధించిన సూటబుల్ వార్మింగ్ అప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ వార్మింగ్ అప్ షుడ్ బి డన్ ఇన్ ఎగ్జాక్ట్ టైం. ఏదైతే మనము మేజర్ యాక్టివిటీకి వెళ్తున్నామో దానికంటే ఒక 10-15 నిమిషాల ముందు మన వార్మింగ్ అప్ అనేది చేయాలి. ఆ 10-15 నిమిషాల ముందు ఎందుకు చేస్తున్నామంటే ఆ గ్యాప్లో టెంపరరీ ఫ్యాటిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ గ్యాప్లో ఆ టెంపరరీ ఫ్యాటింగ్ అనేది రికవరీ అయిపోయి మెయిన్ యాక్టివిటీకి రెడీ అయిపోతారు. అదేవిధంగా మనకు వార్మింగ్ అప్ చూసుకున్నట్టయితే వార్మింగ్ అప్ మేజర్లీ టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి సైకలాజికల్ వార్మప్ అండ్ ఫిజియోలాజికల్ వార్మప్. సైకలాజికల్ వార్మప్ ఫిజియోలాజికల్ వార్మప్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts, యాక్టివ్ వార్మప్ అండ్ పాసివ్ వార్మప్. And active warm-up again divided into 2 types, general warm-up and specific warm-up. First of all మనము సైకలాజికల్ వార్మింగ్ అప్ చూసుకున్నట్టయితే మనకు మెంటల్ ప్రిపరేషన్ ఏ ప్లేయర్ ఫర్ ద మెయిన్ యాక్టివిటీ. మెంటల్గా ప్రిపేర్ చేయడం ప్లేయర్ని ఒక మెయిన్ యాక్టివిటీ కోసం మెంటల్గా ప్రిపేర్ చేయడాన్ని సైకలాజికల్ వార్మింగ్ అప్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏ రకంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తామంటే బై ఇన్ఫార్మింగ్ ద ఈజ్ క్యాపబిలిటీస్, తన యొక్క క్యాపబిలిటీస్ని తనకు చెప్పడం ద్వారా. అండ్ అదే రకంగా అపోజిట్ ప్లేయర్ యొక్క డీమెరిట్స్ తనకి చెప్పడం ద్వారా కొద్దిగా మెంటల్గా ప్రిపేర్డ్ అవుతారన్నమాట. అదే రకంగా ప్రీవియస్ విక్టరీస్ తనకు గుర్తు చేయడం ద్వారా ఈ రకంగా ప్లేయర్కి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేయడం ద్వారా మెంటల్గా ప్రిపరేషన్ చేసి ఏదైనా మేజర్ గేమ్కి వచ్చినప్పుడు బిఫోర్ సైకలాజికల్గా ప్రిపేర్ చేయడాన్ని దీన్ని సైకలాజికల్ వార్మింగ్ అప్ అని చెప్పడం జరుగుతుంది. ఫిజియోలాజికల్ వార్మప్ అంటే మన సైకలాజికల్ వార్మప్ చూసుకున్నట్టయితే అది మైండ్కి సంబంధించింది. ఫిజియోలాజికల్ వార్మప్ చూసుకున్నట్టయితే ఇది బాడీకి, మన శరీరానికి సంబంధించింది. దీంట్లో మన బాడీలో సార్ చెప్పినట్టు రకరకాల సిస్టమ్స్ బాడీలో ఉంటాయి. ఆ బాడీలో రకరకాల సిస్టమ్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేస్తూ మనము శారీరకంగా చేసే వార్మింగ్ అప్ని ఫిజియోలాజికల్ వార్మింగ్ అంటే ఫిజికల్ వార్మింగ్ అప్ అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే ఇమ్రాన్ గారు, ప్రధానంగా మనకి వార్మింగ్ అప్ అనేది ఫండమెంటల్, జనరల్ వార్మింగ్ అప్, స్పెసిఫిక్ వార్మింగ్ అప్. కాబట్టి ఇది ఈరోజు మనం స్కూల్ కాంప్లెక్స్లో కూడా ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా జనరల్ వార్మింగ్ అంటే మనకు జనరల్గా ఎకడమిక్ సైడ్ రెడీనెస్ అంటారు, సంసిద్ధత. ఈ సంసిద్ధత అనేది ప్రిపేర్డ్నెస్ మనం చెప్పడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు ద యాక్టివిటీ అన్ని రకాలుగా టాప్ టు బాటమ్ ఆర్గాన్స్ని సంసిద్ధతలోకి తీసుకురావటం. డ్యూరింగ్ ద యాక్టివిటీలో ఏం చేయాలనేది ఇక్కడ మనకు ప్రిపేర్డ్నెస్లో అంతా పికప్ చేస్తాం. కాబట్టి అది గేమ్ను బట్టి మారుతూ ఉంటుంది ఏ గేమ్కి అనేది. బట్ దాంట్లో ఫిట్నెస్ ఎక్స్పోజ్ కావడానికి, ఫిట్నెస్ ప్రదర్శించడానికి, అల్పేరుగాని పోరాటం చేయడానికి కండిషనింగ్ అనేది ఇంకోటి ఉంటుంది, స్పెసిఫిక్ ఎక్సర్సైజ్. దానికి లోడింగ్, ఇంటెన్సిటీ, ఇట్లా డిఫరెంట్ వెయిట్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు క్రికెట్ ఉంది, టెస్ట్ మ్యాచ్, 1 day మ్యాచ్, అది 2020కి వచ్చింది. అదే టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు నిలబడి ఆడాలి. కాబట్టి అంత ఫిట్నెస్ ఉండాలంటే దానికి స్పెసిఫిక్గా సంబంధించినటువంటి న్యూట్రిషన్, ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజు, ఇవన్నీ కూడా దాంట్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇది పాఠశాలలో కూడా విద్యార్థులకు సేఫ్టీ, తర్వాత వార్మింగ్ అప్, ఇవన్నీ కూడా ఇంజురీస్ కాకుండా గాయాలని తగ్గించడానికి, అయిన గాయాలని నివారించడానికి, త్వరితగలన కోలుకోవటానికి, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంశాలని చాలా చక్కగా వివరించారు. మరి మనకు ఈరోజు ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా 1 by 1 మరి సంధ్యశ్రీ గారు అందరూ కూడా మరి పిహెచ్డి పరిశోధన చేసి 10 మంది ఉన్నటువంటి ఎస్ఆర్పీలలో సబ్జెక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ
మరి మనకి ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ కరిక్యులం మరియు అందులో మనం రేపు రూపొందించబోయేటువంటి అంశాలకి శిక్షణకు ఇవన్నీ కూడా నెక్స్ట్ తదుపరి కార్యక్రమాల్లో ఇంకా విపులంగా ఇచ్చినటువంటి అంశాల మీద సమగ్రంగా చర్చించడం, తర్వాత నేర్చుకోవటం, శిక్షణ ఇవ్వటం, తర్వాత నిరంతరంగా సాధన చేయించడం, ఇవన్నీ కూడా అంశాలు. మరి స్పోర్ట్స్ పాలసీలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో సమగ్రంగా క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నారు. వాళ్ళు 2% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అది ఎడ్యుకేషన్లో ఇస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్లో ఇస్తున్నారు. అందులో చాలామంది ఎంపికై ఉద్యోగాల్లో కూడా రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో కూడా అన్ని సెక్టార్లలో, అన్ని ఎంప్లాయ్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా క్రీడాకారులకు మరి ఎక్కువ అంటే హైయెస్ట్ ప్రాతినిధ్యం చేసిన ప్రాధాన్యతను బట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అనేది లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫైనల్ గోల్ ఏంటంటే ఫిట్నెస్. ఈ ఫిట్నెస్ మీన్స్ ఫైనల్గా ఏంటంటే జాబ్ వచ్చినా రాకున్నా వ్యక్తి ఎక్కడ ఉన్నా తను ఒక స్వశక్తిగా తన మీద తాను నిలబడి ఎక్కడ కూడా అలసిపోకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ కానీ సమాజాన్ని కానీ ప్రభావితం చేస్తూ ఎంతో కొంత వాళ్ళకు సేవ చేస్తూ ఒక గుడ్ సిటిజన్షిప్ని వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ సొసైటీలో కానీ వాళ్ళలో పెంపొందించడానికి శాయశక్తుల కృషి చేయటం అనేదే ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క గోల్ ఫైనల్గా. కాబట్టి మరి వ్యాయామ విద్య దీనికి సంబంధించి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది గతంలో మనము దాన్ని ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీలో చెప్పుకున్నాం. రాబోయే ఎన్ఈపీ 2020లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్గా టైటిల్ మీద పుస్తకాలు కూడా సమగ్రంగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ట్రాన్స్లేషన్ చేసి ఎన్సీఆర్టీ వెబ్సైట్లో క్లాస్ వైజ్ 3rd క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ వెబ్సైట్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు అధికారికంగా ఎన్ఈపీ 2020 ప్రోగ్రాం ప్రారంభించబడుతుందో అప్పుడు క్లాస్ వైజు మనం కూడా అకాడమిక్ సైడ్ పాఠ్యాంశాలని బోధించడం, టీచింగ్, కోచింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఎస్సీఆర్టీ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మాకు కల్పించినటువంటి అధికారులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మాకు మరి హ్యాపీగా, హెల్దీగా అందించినటువంటి టీశాట్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము ఇంకో కార్యక్రమంలో మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. ధన్యవాదాలు.